నిఫ్టీ 24,000 పాయింట్స్ కంటే కింద పడిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్ గనుక మనం చూసుకున్నట్లయితే 1000 పాయింట్స్ వరకు కొంచెం అక్కడ కరెక్షన్ అనేది మనం చూసాం. అసలు ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది? ఫండమెంటల్‌గా ఎలా ఉంది? టెక్నికల్‌గా ఎలా ఉంది? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హలో గైస్, నా పేరు నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. సో ఈరోజు పర్ఫార్మెన్స్ గనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది చాలా వాలటాలిటీ అనేది మన దగ్గర ఎక్కువ ఉండి 23 పాయింట్స్ దగ్గర అనేది మనకి టచ్ అయింది. 24,000 పాయింట్స్ కంటే ఇంకా కిందకి పడడం జరిగింది. సో ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్‌లో అసలు ఏం జరిగింది మార్కెట్‌లో? అసలు నిఫ్టీ 50 గనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 23,866 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మన డౌన్ అరౌండ్ 1.6% వరకు పడిపోవడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే హెవీగా ఎఫెక్ట్ అయింది. దగ్గర దగ్గర 56,000 లెవెల్ దగ్గర అక్కడ సపోర్ట్ కోసం అక్కడ ట్రై చేస్తుంది అనమాట. సో ఇది ఈరోజు మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇలా జరిగింది. నిఫ్టీ అయితే మనకి దగ్గర దగ్గర 23,866 దగ్గర క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 56 లెవెల్ దగ్గర అక్కడ కొంచెం సపోర్ట్ కోసం ట్రై చేసింది అనమాట. ఇక్కడ కనుక మనం ఫండమెంటల్గా మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇరాన్ యూఎస్ వార్ వల్ల హెవీగా మనకి మార్కెట్ పైన ఇంపాక్ట్ అనేది మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అదే మిడిల్ ఈస్ట్‌లో వార్ గ్లోబల్‌గా అన్సర్టనిటీస్ పడ్డా కొంచెం టెన్షన్స్ అనేది మన మార్కెట్‌లో కొంచెం కనిపించినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ఐఎస్. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కనుక మనకి హ్యూజ్ సెల్లింగ్‌లోనే ఉన్నారు. సో వాళ్ళు హెవీగా క్యాష్ అనేది తీసేస్తున్నారనమాట. సో ఫస్ట్ వీక్‌లోనే మనం చూస్తున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 21,000 క్రోర్స్ వరకు ఎఫ్ఐఎస్ అనేది మొత్తం వాళ్ళు సెల్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్‌గా మనం చూసుకున్నట్టే రూపీ వాల్యూ. సో ఇప్పుడు రూపీ వాల్యూ దగ్గర దగ్గర మనకి 91.93 వరకు ఇప్పుడు పడిపోయింది. సో ఇప్పుడు డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల మన కరెన్సీ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కనుక మనం చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు బెరల్ అనేది $80 నుంచి $90 మధ్య అక్కడ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్వింగ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇన్ఫ్లేషన్ భయం అనేది చాలా మందికి పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ కనుక మనకి $100 కనుక వెళ్ళినట్లయితే సో మళ్ళీ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అనేది మళ్ళీ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనకి ఎల్పిజి గ్యాస్ అనేది కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల సో కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొన్ని హోటల్స్ చిన్న హోటల్స్ అనేది కొంచెం స్లో డౌన్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం తెలుస్తుంది. ఇప్పుడు మనం నిఫ్టీ సపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 23,700 నుంచి 23,500 దగ్గర ఉంటుంది. సో ఇది బ్రేక్ అయితే మాత్రం 23,300 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక అప్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టు దగ్గర ఇప్పుడు ఒక 24,250 దగ్గర నుంచి 24,300 వరకు ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారుతుంది. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వడం అంటే మనం ఫ్రెష్గా ర్యాలీ అనేది మనం చూడగలం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే 55,500 దగ్గర చాలా క్రూషియల్ సపోర్ట్ అనేది మనకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఆర్ఎస్ఐ లెవెల్స్ అనేది ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి కాబట్టి సో ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చినా కానీ అక్కడ సస్టైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు రేపు ట్రేడర్స్ ఎవరైతే వాళ్ళు కొంచెం కాషియస్గా ఉన్నారు. సో ఇప్పుడు ఫర్ ట్రేడర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని బెటర్ అనమాట. సో ఇప్పుడు ట్రేడర్స్ అనేది ఎలా ఉండాలి? ట్రేడర్స్ అనేది ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని కొంచెం బెటర్ అనమాట. సో ఇప్పుడు కన్ఫర్మేషన్స్ లేకుండా హెవీ పొజిషన్స్ తీసుకొని మీరు రిస్క్ చెయ్యొద్దు. అండ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కనుక మనం చూస్తుంటే జస్ట్ ఆబ్వియస్లీ వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వాలిటీ స్టాక్స్ మీరు లో లెవెల్స్ దొరికినప్పుడు గ్రాడ్యువల్గా మీరు మనీ అనేది అక్యుములేట్ కొంచెం పంపింగ్ చేస్తూ ఉండండి. సో మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీకు కొంచెం ఎక్కువ యూనిట్స్ రావడానికి మనకి స్కోప్ ఉండిద్ది. అండ్ ఇప్పుడు స్టాప్ లాస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ట్రేడ్కి కొంచెం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది నాకు మాత్రం. సో ఇదే అనమాట. సో ఇప్పుడు ఈరోజు మార్కెట్ చూసిన తర్వాత నాకు ఇలా అనిపించింది, గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేది చాలా ఉంది. సో దానివల్ల మార్కెట్ 24,000 కనుక పడదు అని అనుకున్నాం, కానీ 24,000 కంటే పడిపోయింది అనమాట. 23,000 దగ్గర కూడా అక్కడ ట్రేడ్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనం అందరం చూసాం. సో ఇప్పుడు ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనేది మీరు కొంచెం కాషియస్గా ఉండాలి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అనేది సో ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం మంచి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో దాన్ని పర్చేస్ చేయడం వల్ల సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి మీకు ఎలాంటి ప్యానిక్ అనేది అవసరం లేదు. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. కనుక రేపు మార్కెట్లో ఏమేమి జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ అనేది రేపు వీడియోలో మనం తెలుసుకుందాం. అంతలోకి మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.